హలో అండి. నమస్తే. నేను మీ రాధ. వెల్కమ్ టు రాధా ఫుడ్ అండ్ బ్యూటీ. ఈరోజు వ్లాగ్ చేస్తున్నాను. 2 డేస్‌కి అంటే 2 డేస్ మార్నింగ్ అసలు లేచిన దగ్గర నుంచి ఆహ్, పిల్లలు వెళ్ళే వరకు ఎలా ఉంటుంది ఏంటనేది ఈ మార్నింగ్ సెక్షన్ వరకు టిఫిన్స్ ఏమేం చేస్తున్నాను, ఇల్లు క్లీనింగు అంతా మీకు నేను చూపిస్తున్నాను. నిన్న వీడియో వచ్చేసి మొక్కల గురించి చెప్పింది చాలా పెద్ద హిట్ చేశారండి. చాలా 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 సంతోషంగా అనిపిస్తోంది. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలా 1000 ఒక లాంగ్ వీడియో 1000 అబోవ్ ఎళ్ళింది అంటే ఎంత హ్యాపీగా అనిపిచ్చిందో నేను చెప్పలేను. చాలా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. మార్నింగ్ లేవంగానే యాక్చువల్‌గా 5కి లెగుస్తాను నేను. అటు ఇటు కొన్ని పర్సనల్ అన్నీ చేసేసుకున్న తర్వాత ఇంకా గుమ్మం దగ్గర మొత్తం అంతా ఊడ్చేసి కారిడార్ ఉంటుంది గదా! మీకు తెలుసు అపార్ట్మెంట్‌లో కారిడార్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళ ఫ్లోర్ ఒక్కోలా ఉంటుంది కదా! అపార్ట్మెంట్‌ని బట్టి ఉంటుంది. మేము కొత్తగా మొక్కలు పెట్టాం కాబట్టి గుమ్మానికి అటు ఇటు మనీ ప్లాంట్ పెట్టాననమాట. దాన్ని కొంచెం జరుపుకుంటూ చేసుకున్నాను. పక్కింటి వాళ్ళేంటంటే ఆవిడ యూఎస్ ఎళ్లారు. వాళ్ళది ఖాళీయే. అయినా సరే నేను వాళ్ళ మొక్కలకు కూడా నీళ్లు పోసేసి కుండీల్లో చక్కగా వాళ్ళ గుమ్మం దగ్గర కూడా ముగ్గు పెట్టేస్తాను. ఇక తడిగుడ్డ పెట్టేసి ఇవి ఇలా బాక్సెస్ లాగా కలర్స్‌గా ఉంటది ఫ్లోరొచ్చేసి. అయినా సరే నేను ఇంకా చాక్ పీస్‌తో తడి మీద ముగ్గు పెట్టేస్తున్నాను. నాకిష్టమైన ముగ్గు డైలీ పెట్టేస్తాననమాట. రోజు ఇదే పనండి. ఎవరైనా అంతే గదా! మార్నింగ్ లేచిన తర్వాత నార్మల్‌గా పల్లెటూరులో అయితే మన ఇంటి దగ్గర వాకిళ్ళుంటే ఇవి ఊడ్చేసి కొబ్బరి పుల్లలో చీపురుతో చక్కగా కల్లాపు చమ్మేసి ముగ్గు పెట్టేస్తాం. ఇప్పుడు పల్లెటూరులో కూడా సిమెంటు రోడ్‌లొచ్చేసినియి గదా! సిమెంట్ రోడ్ల మీద పెట్టేస్తున్నాము. అట్లాగే ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నేను దోసలు వేస్తున్నాననమాట. ఇద్దరు పిల్లలకి, నాకు, హస్బెండ్‌కి సరిపడా దోసలు వేసేసి హాట్ బాక్స్‌లో పెట్టేస్తాను. ఎందుకంటే అన్ని పనులు ఒకేసారి అవ్వవు గదా! 4 పొయ్యిలున్నా, 3 పొయ్యిలున్నా అంతే. వేడి నీళ్ళ దగ్గర నుంచి జీలకర్ర, ఇలాచీ అంటున్నానండి. జీలకర్ర, చెక్క, లవంగా ఏసి అందరికీ వాటర్ ఇచ్చేస్తాను. తర్వాత గుడ్లు ఉడకబెట్టేస్తాను. వాళ్ళ ముగ్గురికి గుడ్డేస్తున్నాననమాట. నాకు గుడ్డు పడతలేదండి. గ్యాస్‌లో ఫామ్ అయిపోతుంది. తేపులొచ్చేస్తున్నాయనమాట. పిల్లలిద్దరికీ, మా వారికి గుడ్డు పెట్టేస్తున్నాను. రాత్రి చేసిన చట్నీ అనమాట. పాలు తోడుపెట్టేసున్నాను రాత్రిదే. అది కూడా తోడుకుంది పెరుగని చూపిస్తున్నాను. ఇంకా గిన్నెలన్నీ ఇయన్నీ కడిగేసినియనమాట. ఇవి వచ్చేసి వాటర్ ప్రాబ్లమ్ అండి. అదేంటో ఏప్రిల్, మే రాకుండా జూన్‌లో వాటర్ ప్రాబ్లమ్ వచ్చింది మాకు. బట్ టైమింగ్స్ పెడుతున్నారు కానీ, ఒక్కోసారి ఆ టైమింగ్స్ కూడా రీచ్ అవ్వలేకపోతున్నారు. బట్ వాళ్ళు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. కానీ ఏం చేస్తాం? ఇంకా అన్వి బేబీను వాళ్ళ డ్యాడీ చక్కగా అక్కడ కూర్చొని తినేస్తున్నారు. ఇంకా ఇద్దరిని బండి మీద తీసుకెళ్ళి డ్రాప్ చేసేస్తారు వాళ్ళ స్టడీ ప్లేస్‌లో. చక్కగా మీకు తెలుసు కదా! ఇంకా పైనుంచి వీడియో తీస్తున్నాను. ఇది రెండో రోజనమాట. రెండో రోజు ఏంటంటే ఇడ్లీ పెట్టేశాను. ముందు రోజు ఎలా వాటర్ రావట్లేదన్నారని మొత్తం అంతా వాటర్ వచ్చినప్పుడే క్లీన్ చేసేసుకున్నాను. బాదం పప్పులనమాట. ఈ బాదం పప్పులు మొన్న అయిపోయినియి. తెప్పించుకోవాలి మళ్ళీ డీమార్ట్ నుంచో లేదంటే బిగ్ బాస్కెట్ నుంచో. ఇంకా మిగిలిపోయిన చట్నీ ఉంది కదా! ఆ చట్నీ టమాటా చట్నీ ఉంచేసి, ఇంకా పప్పుల చట్నీ చేశాను సరిపోదని, ఇంకా పప్పుల చట్నీ, ఈ టమాటా పచ్చడితో తినేస్తారు. బాదం పప్పులు ఒలిచి పెట్టేస్తాను. ఇద్దరు పిల్లలకి అక్కడ పెట్టేస్తాను. ముందు ఇద్దరు పిల్లలకి ప్లేట్‌లో పెట్టేస్తాను. ఈసారి నన్ను కూడా తినమని బలవంతం చేసేసారు గుడ్లు. సరేమని గుడ్లు కూడా ఉడకపెట్టేసుకున్నాను. ఆబ్వియస్లీ వాటరు, ఇడ్లీ పెట్టేశాను. మార్నింగ్ 5కి లేచిన తర్వాత ఇయన్నీ చకచక పనులు చేసేసుకున్నాను. వాటర్ లేపోతే ఎంత ఇబ్బంది పడాలో కదండీ అసల. చాలా ఇబ్బంది పడాలి. బట్ ఏం చేస్తాం మరి? చాలామందికి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా బట్టలయన్నీ వాషింగ్ మిషన్‌లో ఎయ్యాలి. సగానికి సగం కొన్ని వాషింగ్ మిషన్‌లో ఏస్తున్నాను ఒక లోడు. ఇంకో లోడు వెయ్యాలనమాట. ఇంకా మొక్కలకి నీళ్లు పోసేసి, వాటరు పట్టేసి, బకెట్లలో మొత్తం 2 బాత్రూముల్లో టిఫిన్ వేసేసి, ఇల్లంతా ఊడ్చేసి, బయట గుమ్మాలన్నీ తుడిచి ముగ్గు పెట్టేసి, వాషింగ్ మిషన్‌లో బట్టలేసి, తర్వాత ఆళ్ళెళ్ళిన తర్వాత ఆరబెట్టకుండా లేదు ఈలోపు ఆళ్ళ పనులే అయిపోయినాయి అనుకుంటే, నేను ఈలోపు ఆరబెట్టేస్తాననమాట. మాది చాలా చిన్న ఫ్రిడ్జ్ అండి. చాలామంది అదే అడుగుతున్నారు. మంచిగా ఇల్లు సోఫా సెట్ తీసుకోవచ్చు గదా! అంటారు. బట్ సోఫా సెట్ ఎందుకండి ఉండే 2 ఏళ్లకి ఇంకా మారిపోతాం కదా! అన్వితో పాటు మేము కూడా తన స్టడీతో పాటు ఎళ్ళిపోతాము. ఇంకా దివాన్ మీద ఎందుకు లేదంటే, మాకు ముగ్గురికి మంచం సరిపోతుంది. మా వారేమో కింద దివాను బెడ్డేసుకొని పడుకొని పోతారనమాట. ఇంకా నా ముగ్గు అయన్నీ చూపిస్తున్నాను మీకు. చాలా చాలా బావుంది కదండీ! చాలా బాగా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. మార్నింగ్ అన్ని పనులు చేసేసుకుంటే వాళ్ళు అటు ఎళ్ళంగానే నేను మళ్ళీ 9:30కి నేను ఆఫీస్‌కెళ్ళిపోతాననమాట. ఇంకా ఇదే రొటీన్ అనమాట అసల. ఇక చెత్త అబ్బాయికి ఇచ్చేస్తే చెత్త కూడా తీసుకొని ఎళ్ళిపోతాడు.
ఇంకా అక్కడ కిటికీ ఉంది కదా! అక్కడ పెట్టేస్తాననమాట. ఇంకా మా వారు కూరగాయలన్నీ తీసుకొచ్చారు. ఆ కూరగాయలు కూడా పిక్ నేను చూపిస్తున్నాననమాట. ఇది నేను ఫస్ట్ రోజు గబగబా తీసేసాను కదా! ఇది రెండో రోజు నీకు చెప్పాను కదా! ఫస్ట్ రోజు టమాటా పచ్చడి మిగిలిపోయిందని. రెండో రోజు ఏం చేస్తానంటే ఎవరి గుడ్లు టైం ఉంటే ఎవరి గుడ్లు ఆళ్ళకి కట్ చేసి పెట్టేస్తాను. మళ్ళీ చల్లారదు కదా! ఊదుకుంటారని మళ్ళీ ఇడ్లీ తీసేసి ఇడ్లీ పెట్టేస్తున్నాను. మళ్ళీ అసలు నెయ్యి లేనిదే మా ఇంట్లో తినరండి అసలా. పాప, మా వారు బాగా ఇష్టంగా తింటారు నెయ్యి వేసుకొని. మీ ఇంట్లో ఎంతమంది తింటారు నెయ్యి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. కొన్ని బట్టలు ఆరేస్తాననమాట. కొన్ని పనులు అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటాను. అక్కడ మా వారు కూర్చొని ముందు తాగుతున్నారు. అన్వి బేబీ మార్నింగ్ మార్నింగే కృష్ణుడిది సీరీస్ ఉంటాయి కదా! శ్రీకృష్ణ సీరీస్ అయి చూస్తూ ఉంటది. ఇంకా మా వారు నా కోసం అనేది కూరగాయలు తెచ్చేసేయండి. అసలేం కూరగాయలు లేవంటే, అక్కడ మెయిను పఫీగా ఉండే కేక్ దొరుకుతదనమాట. ఆ కేక్ తీసుకొచ్చారు. బోలెడు కూరగాయలు తీసుకొచ్చారండి బాబోయ్! అసలు చాలా చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కో రోజు వండుతాననమాట. ఇంకా వాళ్ళు ఎలాగో అక్కడ క తినేస్తారు పిల్లలు మధ్యాహ్నం. మా వారు క్యాంటీన్‌లో తినేస్తారు. పిల్లలు క్యాంటీన్‌లో తినేస్తారు. ఇంకా నా ఒక్కదానికే అనమాట నేను వంట చేసుకొని వెళ్ళిపోవడానికి. ప్లస్ సాయంత్రం కూడా కావాలి కదా! ఎవరు వండుతారు? సాయంత్రం ఒక్కోసారి లేకపోతే మా హస్బెండ్ వండుతారు. బట్ నేను కూడా వండేసి వెళ్తాను మాక్సిమం. ఇక్కడొచ్చేసి తోటకూర ముందు శుభ్రం చేశాము. ఇదేంటంటే కొంచెం ఇసుక నేల కదా! వైజాగ్ సైడు. 4, 5 సార్లు కడగాలనమాట. నార్మల్‌గా విజయవాడ సైడ్ అయితే కొంచెం మట్టి కాబట్టి త్వరగా కరిగిపోతుంది. ఇక్కడ ఇసుక కాబట్టి కొంచెం ఆకుల్లో ఉండిపోతది. దాన్ని చాలా చాలా క్లీనింగ్ ప్రాసెస్ చేయాలి. అందుట్లో నేను ఎంత కడిగినా ఒక్కోసారి ఇసుక తగులుతుందని నేను చాలా జాగ్రత్తగా అన్నీ చేశాను. ఇంకా గిన్నెలు కూడా చూపిస్తున్నాను. ఇడ్లీ ఏస్తే ఎన్ని గిన్నెలొస్తాయో మీకు తెలుసు కదా! రోజుకో రకం ఏమేయనండి. దగ్గర ఆల్మోస్ట్ ఎక్కువగా ఇడ్లీయే వేస్తాను నేనొచ్చేసి. ఆహ్, టిఫిను మీకు అందుకనే మార్నింగ్ సెక్షనే నేను చూపిస్తున్నది. ఏం చేస్తామండి మరి రొటీన్ లైఫు, పరుగుల లైఫ్ అయిపోతుంది. మీకింకా వన్ బై వన్ అన్నీ వస్తూనే ఉంటాయి. ఇక్కడొచ్చేసి పప్పు నానబెట్టేసాను. మళ్ళీ దోసలకి నానబెట్టాననమాట. అంటే 2 రోజులు ఇడ్లీ వచ్చేస్తే 2 రోజులు దోసలు వస్తాయనమాట. ఒక్కోసారి దోసలు ఒకరోజే అయిపోతది. ఈవినింగ్ టైమ్స్‌లో కూడా తింటాననమాట. తింటే ఒకరోజే అయిపోతుంది. ఎందుకంటే మరుసటి రోజు 2 రోజులు మించి మూడో రోజు వేసామా అది పుల్లగా ఉందనంటారు. అది బాగున్నా, బాగోలేదనే చెప్పేస్తారు. నేను ఈలోపు అయన్నీ ఇక పిల్లలెళ్ళిపోయిన తర్వాత అంటే ఒకరోజు ఎళ్ళిపోయిందే నేను చూపిచ్చాను. రెండో రోజు ఎళ్ళిపోయింది నీకు నేను చూపిచ్చలేదు. ఇంకా బట్టలు వర్షం పడుతుందని బట్టలు తీసేసి కుర్చీ మీద అక్కడ ఏశాను. ఇంకా కొన్ని తడవనియి ఉంటే ఆ తడవని ప్లేస్‌లో ఉంచేశాను. ఆ వర్షం చూసారా ఎలా పడుతుందో. పడాలా? వద్దా? అన్నట్టు పడుతుంది. కొంచెం పడంగానే ఆ రోడ్డు పీల్చేసుకుంటుంది. ఎక్కడ తడిసిపోయి, ఎండిపోయి ఉన్నాయి కదా! నా వీడియో చూసినందుకు చాలా చాలా థాంక్స్ అండి.